వాస్తవంగా ఆ రోడ్డు మీద అయ్యి ఉంటే ఈ పాటికి అసలు మీకు బెజవాడ గుంటూరుని ముట్టుకునే దమ్మె ఉండేదండి ఆ మంగళకి. కానీ అమరావతి రైతులకు మరొకసారి గత్యంతరం లేని పరిస్థితి తీసుకొస్తుందా ఈ జాప్యం వల్ల కూటమి ప్రభుత్వం, లేదంటే తెలుగుదేశం? అంతే, ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా ఏంటంటే కంప్లీట్ అయిపోయిందంటే మనల్ని ఎవడు గుర్తుంచుకుంటాడు, కొంత ఇది ఉండాలి. ఇంకోటి అదే అనను నేను, ఆ ఒక్క ఉద్దేశమే అనను. కానీ సమస్యల్లో ఏంటంటే పరిష్కారం ఏంటి అనేది వాళ్ళ దగ్గర కూడా కనబడట్లా. ఏంటి పరిష్కారం? నీళ్ళు అవతలకి పోతే వీళ్ళు చెప్పినట్టు వేయచ్చు, రోడ్డు వేయాలన్నా ప్లాట్లు వేయాలన్నా ఇవన్నీ. ఎక్కడ నీళ్ళు పోతున్నాయి? వర్షం పడతా ఉంటుంది. నేను చెప్పినట్టు టోటల్ డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ సెట్ అవ్వాలండి. ఇప్పుడు నిన్నెవరో నాకు నవ్వు వచ్చింది, మిత్రుడు మంచి ఎడ్యుకేటెడే, ఓ పోస్ట్ పెట్టాడు, హైదరాబాద్లో బెంగళూరులో వరదల ఫోటో పెట్టి అమరావతి గురించి ఏడుస్తారు ఇక్కడ వెళ్ళేవా అని. సిగ్గు ఉండాలి కదా మనకి. హైదరాబాద్లోనూ వాటిట్లలో ఎదిగాక ఆ వర్షాల దరిద్రం వచ్చింది అక్కడ. ఎందుకని? ఇదివరకు 1000 మంది కోసం కట్టిన డ్రైనేజీ ఇవాళ 10,000 మంది అయ్యారు. అలాగే ఓపెన్ డ్రైన్లు మూసేసి ఇది చేయడం వల్ల అవి అన్ప్లాన్డ్ సిటీస్, ఆ విస్తరణలో అన్ప్లాన్డ్ అవి, అందువల్ల జరిగింది. ఇది ప్లాన్డ్ సిటీ కదా, ప్లాన్డ్